భగవంతుడు నిజంగా భూమిపైకి వచ్చాడా? వచ్చి ఉంటే ఎందుకు వచ్చాడు? ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రపంచంలో అన్యాయం పెరిగినప్పుడు, మంచివాళ్లు బాధపడుతున్నప్పుడు, ధర్మం తగ్గిపోయినప్పుడు భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడా? ఈరోజు పోతన భాగవతంలో మనం తెలుసుకోబోయేది ఇదే. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం పోతన భాగవతంలోని ఒక అద్భుతమైన అధ్యాయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇది సాధారణ కథ కాదు. భగవంతుడు ఎందుకు ఎన్నో అవతారాలు ఎత్తాడో, మనుషులను ఎలా రక్షించాడో, ఈ కలియుగంలో మనకు ఏమి నేర్పుతున్నాడో ఈ అధ్యాయంలో ఉంది. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివర్లో శ్రీకృష్ణుని గురించి ఒక గొప్ప రహస్యం తెలుస్తుంది. ఇప్పుడు కథలోకి వెళ్దాం. సూత మహర్షులకు ఇలా చెబుతారు. భూమిపై ధర్మం తగ్గినప్పుడు, భక్తులు కష్టపడుతున్నప్పుడు భగవంతుడు అవతారం ఎత్తుతాడు. అంటే భగవంతుడు కేవలం దేవాలయంలో ఉండడు, మనుషుల కోసం కూడా వస్తాడు. మొదట మత్స్యావతారం. ఒకసారి ప్రళయం వచ్చింది. ప్రపంచం మొత్తం నీటితో నిండిపోయింది. ఆ సమయంలో వేదాలను రక్షించడానికి భగవంతుడు చేప రూపంలో వచ్చాడు. ఇక్కడ గొప్ప విషయానికి ఒకటి ఉంది. మన జీవితంలో కూడా సమస్యలు వరదలా వస్తాయి. కానీ భగవంతునిపై నమ్మకం ఉంటే ఆయన దారి చూపిస్తాడు. తర్వాత కూర్మావతారం. దేవతలు, రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని మదిస్తున్నారు. కాని మందర పర్వతం మునిగిపోతోంది. అప్పుడు భగవంతుడు తాబేలు రూపంలో వచ్చి ఆ పర్వతాన్ని మోశాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, జీవితంలో పెద్ద పనులు చేయాలంటే సహనం అవసరం. తర్వాత వరాహావతారం. భూమిని రాక్షసుడు సముద్రంలో దాచేస్తాడు. అప్పుడు భగవంతుడు వరాహ రూపంలో వచ్చి భూమిని పైకి తీసుకొస్తాడు. అంటే ప్రపంచం ఎంత చీకటిలో ఉన్నా ధర్మాన్ని భగవంతుడు మళ్లీ నిలబెడతాడు. ఇప్పుడు అత్యంత శక్తివంతమైన అవతారం వస్తుంది. నరసింహావతారం. ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు, కాని అతని భక్తి చాలా గొప్పది. అతని తండ్రి హిరణ్యకశిపుడు, నారాయణుడు లేడు అని కోపంతో అరుస్తాడు. అప్పుడు స్తంభాన్ని చీల్చుకుని భగవంతుడు నరసింహ రూపంలో బయటకు వస్తాడు. ఈ సన్నివేశాన్ని ఒక్కసారి ఊహించండి. సగం సింహం, సగం మనిషి, అగ్నిలా కళ్ళు, భక్తుడిని రక్షించడానికి వచ్చిన పరమాత్మ. ఇక్కడ భాగవతం చెప్పే సందేశం, నిజమైన భక్తిని ఎవరూ ఓడించలేరు. తర్వాత వామనావతారం. చిన్న బాలుడిగా వచ్చి 3 అడుగుల భూమి అడుగుతాడు. కాని 2 అడుగుల్లోనే ప్రపంచాన్ని కొలుస్తాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అహంకారం ఎంత పెద్దదైనా భగవంతుని ముందు చిన్నదే. తర్వాత శ్రీరాముడు. ధర్మం కోసం తన జీవితాన్నే త్యాగం చేశాడు. మాట కోసం రాజ్యాన్ని వదిలాడు. ఈ రోజుల్లో చిన్న మాట కూడా నిలబెట్టుకోలేని కాలంలో శ్రీరాముడు నిజమైన జీవితం ఎలా ఉండాలో చూపించాడు. ఇప్పుడు చివరగా శ్రీకృష్ణావతారం. భాగవతం ఏం చెబుతుంది? కృష్ణస్తు భగవాన్ స్వయం. అంటే శ్రీకృష్ణుడే సంపూర్ణ పరమాత్మ. ఆయనలో ప్రేమ ఉంది, జ్ఞానం ఉంది, ధర్మం ఉంది, భక్తిని అర్థం చేసుకునే హృదయం ఉంది. భగవద్గీత ద్వారా ప్రపంచానికి జీవన సత్యాన్ని చెప్పాడు. ఇక్కడ ఒక మాట మీరు గుర్తుంచుకోండి. భగవంతుడు అవతారం ఎత్తింది కేవలం రాక్షసులను చంపడానికి కాదు. మనలోని భయం, అహంకారం, కోపం, అసూయ ఇవన్నీ తొలగించడానికి. అదే అసలు భాగవత సందేశం. అందుకే భాగవతం వినేవారి మనసు మారుతుంది. ఈరోజు వీడియోలో మీకు ఏ అవతారం ఎక్కువగా నచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇంతటితో ఈరోజు అధ్యాయం ముగుస్తోంది. తర్వాతి భాగంలో వ్యాస మహర్షి ఎందుకు బాధపడ్డాడు, నారద మహర్షి ఆయనకు చెప్పిన జీవిత రహస్యం ఏమిటి అనేది తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఆధ్యాత్మికం ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకృష్ణార్పణమస్తు.